ఆయన ఏది చెప్తే అది మన జీవితంలో నెరవేర్చబడుతుంది. చెప్పడం అంటే మనం అనుకుంటాం ఆయన రాత్రి కల్లోకి వచ్చి, ఇదిగో నా కుమారుడా, ఇదిగో నా కుమార్తె, నీ జీవితంలో నేను ఇది జరిగించబోతున్నాను అని అనుకుంటారు. లేకపోతే ఒక ప్రవక్త వచ్చి నిలబడి, ఇదిగో నా ప్రియ కుమార్తె, ఇదిగో నా ప్రియ కుమారుడా, సో అండ్ సో పేరు, నీ జీవితంలో ఇది జరగబోతుంది అని చెప్తే చెప్పడం అనుకుంటారు. కానీ ఎవ్రీ టైమ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్, ఈజ్ స్పీకింగ్ టు అస్. ప్రతిసారి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే చెప్పడం. ఆ చెప్పింది జాగ్రత్తగా వినాలి. అది మనము చూడాలి, తీసుకొని వెళ్ళి చెప్పాలి. కమ్ అండ్ సీ, గో అండ్ టెల్. గాస్పుల్ని కొంచెం విడదీస్తే గో స్పెల్ అని. కొంతమంది ఏం చేస్తారంటే దీంట్లో పీ తీసేస్తారు. పీ తీసేస్తే ఏమవుతుంది? గో. ఇస్కరియోతు యూదా చేశాడుగా అదే పని. గో సెల్ హిమ్ అవుట్. నాణాలకు అమ్మేయి ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, నువ్వు అనుకుంటున్నావు నువ్వు అమ్ముడు పోయావని. నువ్వు కాదు, నువ్వు దేవుణ్ణి అమ్మేస్తున్నావు. నీ విశ్వాసాన్ని, నీ నమ్మకాన్ని. ఈ కడవరి కాలంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడాలి, చూచింది చెప్పాలి. మీరు ఎంతమంది చూచారు, ఎంతమంది చెప్తున్నారు? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు.